ఇది ఒక పేదవాడి కుటుంబం కథ పార్ట్ 2 స్టోరీ. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. కామెంట్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. నా స్టోరీని మీరు చూడండి. నాన్న ఏ అర్ధరాత్రి వచ్చినా కొడుకుని లేపి మరీ అరటిపండు తినిపించేవాడు. నాన్నకి కొడుకు అంటే చాలా చాలా ప్రేమ. నాన్నకి కొడుకు పొద్దున దోస్తులతోనే స్కూల్కి వెళ్ళేవాడు. కానీ వాడు చేసిన పనులు అర్థం కాకపోదు ఎవరికి. చెల్లెతోని స్కూల్కి వెళ్ళేవాడు. అలా వెళ్ళి మధ్యలోనే ఇంటికి వచ్చేవాడు కొడుకు. అమ్మ ఆరోగ్యం కొంచెం కొంచెం ఖరాబ్ అవుతుంటా వస్తుంది. కానీ ఏం చెయ్యాలా అర్థం కాని కొడుకు. వాడు ఒకరోజు పుస్తకాలు పక్కన పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అలా వాడు వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాలకే అమ్మ నాన్నకి తెలిసింది వాడికి ఆట అంటే చాలా పిచ్చి. గోళీలు ఆడతాడు దోస్తులతోని. చాలా సేపటికైనా ఇంటికి రాడు. పిలిచినా మరీ ఇంటికి రాడు. దెబ్బలైతే చాలా చాలా తినేవాడు. ఆడు మొండివాడు. మాస్టర్ కూడా పిలిచి మరీ చివాట్లు ఇచ్చేవాడు, మరీ కొట్టేవాడు మాస్టరు. నువ్వు స్కూల్కి వస్తలేవు, నీ విషయం మీ అమ్మ నాన్నకి నేను చెప్పేస్తాను, నువ్వు స్కూల్కి వస్తలేవు అని. నాన్న అమ్మతోని నీ కొడుకు స్కూల్కి వెళ్తలేడని మాస్టరు చెప్తున్నాడు. నీ కొడుకుని ఒక్కసారి మందలించు. నీ కొడుకు పద్ధతి చాలా బాగాలేదు అని చెప్పాడు నాన్న. అమ్మ కొడుకుని అడిగింది, నాన్న నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తలేవు? నువ్వు పుస్తకాలు పక్కన పడేసి ఆటకి వెళ్తున్నావు, ఏంటి నీ సంగతి చెప్పు నాన్న అని అడిగింది అమ్మ. అమ్మ చెప్పిన కొద్ది నిమిషాలకే కొడుకు ఆలోచించుకుంటా ఉన్నాడు. వాడు కోరిక ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అని. కానీ వాడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని పనికి వెళ్దామని సిద్ధం అయిపోయాడు. కానీ ఒకరోజు అతడు ఆలోచించి చెప్పాడు ఇంట్లో తాతయ్యకి, నేను చదువుకోను, పనికి వెళ్తాను, నాకు తీసుకుని వెళ్ళి ఏదైనా పనిలా పెట్టేసేయి. తాత అన్నాడు, నాన్న చిన్న వయసులో నిన్ను ఎవరు తీసుకుంటారు పనికి అని అడిగాడు తాతయ్య. కానీ వాడి కోరిక ఇండియన్ ఆర్మీ అని తాత మళ్ళీ గుర్తు చేశాడు. నాన్న నువ్వు ఆర్మీకి వెళ్తాను, చదువుకో నాన్న అని అడిగాడు తాత. తాత ఇండియన్ ఆర్మీ రిటైర్మెంట్. కానీ వాడు ఎవడి మాట వినలేదు. ఇంట్లోకి వచ్చి చెల్లె వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. చెల్లె బాగా చదువుకుంటుంది, చాలా హుషారు చదువుల చెల్లె. అలా చూస్తూనే ఉండిపోయాడు కొడుకు. తెల్లారింది. తాత మనవడిని తీసుకొని బయటికి వెళ్ళాడు. ఎక్కడికి తాత అని మనవడు అడిగాడు. మనవడా నువ్వు పనికి వెళ్తానన్నావు కదా, పద వెళ్దాం పనికి అని. నేను కూడా వెళ్ళాను, ఎంబడ ఉండి చూశాను ఒక పని అని చెప్పాడు తాత. అదే పని వడ్రంగి పని. వాడు పని మొదలుపెట్టిన సంవత్సరం 2002. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబర్ చేసుకోండి తప్పనిసరిగా ప్లీజ్. పార్ట్ 3కి వెళ్దాం తర్వాత.